వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు మన టీజీపీఎస్సీ 2 కేసులు సుప్రీంకోర్టులో జడ్జి గారు కొట్టేశారు. ఒకటి కీ కేసు, ఇంకోటి మల్టిపుల్ కేసు. మన వాళ్ళు నోటిఫికేషన్ ఛాలెంజ్ చేశారంట. అయితే జడ్జి గారికి అది నచ్చలే. ఇట్లా ప్రతిసారి ఏదో ఒక ఫిట్టింగ్ పెడతారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ప్రతి స్టేట్లో ఇదే జరుగుతుంది అని రాజస్థాన్ ఎగ్జాంపుల్ చెప్పి, రాజస్థాన్లో ఆల్మోస్ట్ 12 నుంచి 14 ఇయర్స్ వరకు ఎగ్జామ్స్ జరగలేదు. ఇట్లయితే బిగ్ ప్రాబ్లం అవుతుందని జడ్జి గారు తప్పులు చేయడం మానవ సహజం అని ఒక మంచి స్టేట్మెంట్ చేసి దాన్ని కొట్టేశారు. ఏమన్నారంటే తప్పులు చేయడం మానవ సహజం, నెక్స్ట్ ఎగ్జామ్కి మళ్ళీ చదువుకోండి అని అన్నారనమాట. సరే, జడ్జి గారు అంత మాట అన్నాక మనం ఏమంటాం? అనడానికి నేనెవరు, అనడానికి మీరెవరు? సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈజ్ ద వర్డిక్ట్, రైట్? మనం జడ్జి గారు చెప్పిన వర్డిక్ట్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు మనకి. అండ్ కంట్రడిక్ట్ కూడా చేయలేం, ఎందుకంటే ఆయన ఎంతో థింక్ చేసిన తర్వాత హీ వుడ్ హ్యావ్ మేడ్ దట్ స్టేట్మెంట్. సో ఆయన అన్న దాంట్లో మనం ఎటువంటి కంట్రడిక్షన్ లేదు. ఆయనను మనం ఏమీ తిట్టట్లేదు, ఆయనను మనం ఏమీ విమర్శించట్లేదు, ఏం చేయట్లేదు. ఓకే, వీ హ్యావ్ టేకెన్ వాట్ ఎవర్ ఈజ్ గివెన్ బై ద జడ్జ్, యాక్సెప్టెడ్, అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ అంటే అట్లీస్ట్ నేనైతే థ్యాంక్ఫుల్గా ఉన్నా. ఎందుకంటే ఏదో ఒకటి తెలిసిపోయింది ఈ రోజుకి. ఇంకా నయం, ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకో వారంకో 10 రోజులకో పోస్ట్పోన్ కాలే, సంతోషం. ఓకే, ఒక కేసు కొట్టేశారు, టెన్షన్ లేదు. రెండో పాయింట్ ఎందుకు సంతోషం అంటే, తప్పులు చేయడం మానవ సహజం అని చెప్పి అన్నాడు కాబట్టి ఇండైరెక్ట్గా జడ్జి గారు టీజీపీఎస్సీ తప్పు చేసిందని ఒప్పుకున్నట్టే కదా. దాని మీనింగ్ అదే కదా, తప్పు జరిగింది కానీ మీరు వదిలేయండి, తప్పులు సహజము అంటే వాళ్ళు చేసినట్టే కదా. సో ఇండైరెక్ట్లీ హీ సెడ్ టీజీపీఎస్సీ హ్యాస్ డన్ మిస్టేక్. అక్కడి వరకు కూడా వీఆర్ హ్యాపీ, కొంచెం మన ఈగో సాటిస్ఫై అయింది. అమ్మయ్య, టీజీపీఎస్సీ తప్పు చేసింది. ఓకే, టీజీపీఎస్సీ తప్పు చేసింది, నష్టపోయింది ఎవరు? మనమే. అది 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 వేరే, అది పక్కన పెడదాం. కానీ జడ్జి గారు మాత్రం ఒప్పుకున్నారు టీజీపీఎస్సీ తప్పు చేసింది. సరే, ఇది ఇక్కడికి ఇట్లా ఉందనండి, పీరియడ్. వీఆర్ హ్యాపీ ఫర్ దీస్ థింగ్స్. జడ్జి గారు ఇచ్చేసారు, జడ్జిమెంట్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా మన దానికి అనేది ఏం లేదు. మన ఇక్కడికి కోర్టు గురించి నేను ఏం మాట్లాడలేదు, అయిపోయింది. వీఆర్ 100% హ్యాపీ విత్ ద కోర్ట్ వర్డిక్ట్. కానీ యాజ్ ఏ కామన్ మ్యాన్ మనం విశ్లేషించుకోవచ్చు కదా. ఇప్పుడు జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పు నీ ఒపీనియన్ చెప్పు అని ఎవరన్నా అడిగితే మనం ఒపీనియన్ చెప్పొచ్చు కదా, మనం విమర్శించక్కర్లేదు. కానీ వీ కెన్ అనలైజ్, రైట్? మనకి ఆర్టికల్ 19(1)A ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అండ్ కాన్స్టిట్యూషనే ఇచ్చింది నీ థింకింగ్ ఎబిలిటీ, నువ్వు చెప్పొచ్చు. సో అట్లనే దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ ఆన్ వాట్ దే సెడ్. వీ మైట్ నాట్ కంట్రడిక్ట్ or we might not fight against the court, but we can give our opinion. సో అట్లనే నన్ను అడిగిన అనుకో, ఆదిత్య నువ్వేమనుకుంటున్నావు అంటే, నాకు ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకు కొంచెం బాధేసింది అంటే డిసప్పాయింట్మెంట్. జడ్జి గారు ఇచ్చిన వర్డిక్ట్కి నేను డిసప్పాయింట్ అయినండి, చాలా డిసప్పాయింట్ అయినా. ఆయన అంటే జడ్జి గారు ఏమంటారు, తప్పులు చేయడం మానవ సహజం అన్నారు. సరే, ఇప్పుడు అదే స్టేట్మెంట్ని మనం విశ్లేషిద్దాం. తప్పులు చేయడం మానవ సహజమే, ఇది ఎప్పుడు బాగా వర్తిస్తుంది? ఫస్ట్ టైం చేస్తేనో, సెకండ్ టైం చేస్తేనో మనము సరేలా బై ఫస్ట్ టైమో సెకండ్ టైమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంది, టీజీపీఎస్సీ విషయంలో ఇది మనం 3వ సారి రాస్తున్నాం. ఏదో ఒక తప్పు జరుగుతుంది. 2022 నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక తప్పు, చాలా తప్పులు జరిగినాయి. ఒకసారి తెలియకుండా చేస్తే అది తప్పు, మరి మల్టిపుల్ టైమ్స్లో చేస్తే దాన్ని ఏమనాలా? మనమే చూద్దాం. మన ఆఫీస్లో ఒకసారి తప్పు చేస్తే మన మేనేజర్ విల్ యాక్సెప్ట్,
మన ఇంట్లో మన పిల్లలు ఒక్కసారి తప్పు చేస్తే సరేరా బాబు అని మనం వదిలేస్తాం. కానీ పదే పదే తప్పులు చేస్తే ఊరుకుంటామా? దాన్ని మనము తప్పు అనము. మన ఆఫీసర్ నన్ను ఏమంటాడంటే తప్పు అనరు, నెగ్లిజెన్స్ అంటారు. నెగ్లిజెన్స్. ఇట్ ఈస్ నో మోర్ ఏ తప్పు, ఇట్ ఈస్ ఎ నెగ్లిజెన్స్. మరి ఇప్పుడు టీజీపీఎస్సీ విషయంలో అదే జరిగింది కదా. లాస్ట్ చూసుకుందాం, 2016, 2011 ఏదో చూసుకుందాము, ఒక్క ఎగ్జామ్ అన్న టైంకి జరిగిందా అండి? మేబీ ఒకటి రెండు ఉన్నాయేమో, కానీ మెయిన్ ఎగ్జామ్స్లో ఎన్ని తప్పులు ఉన్నాయి? అన్ని తెలిసి కూడా కీ మిస్టేక్స్ ఇవ్వడం అనేది ఎంత పెద్ద తప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీ మిస్టేక్ చూసుకుందాము, ఒక 4-5 క్వశ్చన్లు తప్పుండి ఎవరైనా తెలియక అదే క్వశ్చన్స్ మీద ఒక 5 నిమిషాలు కేటాయిస్తే వాడికి తెలుసుంటే వాటి మీద కేటాయించుండేవాడు కాదు, కరెక్ట్ క్వశ్చన్స్ చేసేవాడు. ఇప్పుడు వాటి మీద టైం కేటాయించడం వల్ల వాడికి అందులో ప్రిలిమ్స్ క్లియర్ కాకపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరి మిస్టేక్? నువ్వు క్వశ్చన్స్ ఆన్సర్స్ తప్పించి వీడు దాని మీద టైం స్పెండ్ చేసి వీడు నష్టపోయిండు. మరి వీడికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? హూ షుడ్ ఆన్సర్ దిస్? సో ఈ తప్పు చేయడం మానవ సహజం అనడం అనేది ఇక్కడ నాకు కంటెక్స్చువల్గా అనిపించలేదండి. ఎందుకంటే వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ తప్పులు చేశారు. సో వాళ్ళకి అంత సింపుల్గా ఈ ఒక్క స్టేట్మెంట్తో కొట్టేయడము నాకు చాలా డిసప్పాయింట్మెంట్ కలిగించింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టేట్మెంట్. ఏది జడ్జి గారు అన్న స్టేట్మెంట్, తప్పు చేయడం మానవ సహజం అనేది వెరీ గుడ్ స్టేట్మెంట్. ఎందుకంటే నా పాత వీడియోస్ చూడండి, నేను ఎన్ని వీడియోస్లో చెప్పానంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. మనమే చెప్తాం, అరే నువ్వు తప్పులు చేయాలి, చేస్తేనే మనం ముందుకు వెళ్తాము. పిల్లలు తప్పులు చేస్తూనే కదా ఇప్పుడు వాడు నడవాలనుకున్నప్పుడు లేస్తాడు పడతాడు, ఫైనల్గా నిల్చొని నడుస్తాడు. ఒక సైంటిస్ట్ తప్పులు చేస్తేనే కదా ఆయనకి ఇన్వెన్షన్ జరుగుతుంది. థామస్ అల్వా ఎడిసన్ చెప్పాడు, నేను 10,000 సార్లు ఫెయిల్ అయ్యాను, కానీ నేను 10,000 సార్లు ఫెయిల్ అయినా అనుకోను. ఐ నో 10,000 ways in which this particular bulbo ఏదో will not work. So it is a wonderful statement what judge has made. కానీ అది ఈ కాంటెక్స్లో నాకు అసందర్భం అంటే అట్లా అనిపించింది. అంత సింపుల్గా అనేసారు ఏంది జడ్జి గారు మీరు, వీళ్ళు ఎన్నో మిస్టేకులు చేశారు. టీజీపీఎస్సీ వాళ్ళు ఇది మొదటి మిస్టేక్ అయి ఉంటే ఐ వుడ్ హావ్ 100% యాక్సెప్టెడ్. అవునండి కరెక్టే, వాళ్ళైనా ఆర్గనైజేషనే కదా అని అనుకునేవాడిని, నేను హ్యాపీగా వదిలేసేవాడు. అరే పోనీరా బాబు, ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, టీజీపీఎస్సీ కూడా చేసింది అని నేను సర్ది చెప్పుకునేవాడిని. కానీ ఇన్ని మిస్టేక్స్ అయిన తర్వాత కూడా ఇన్ని మిస్టేక్స్ తెలిసి చేసి వాళ్ళకి జడ్జి గారు అట్లా సపోర్ట్ చేయడం అనేది మనకి అంటే వాళ్ళకి ఫేవరబుల్గా రావడం అనేది నాకు చాలా బాధ కలిగించిన విషయం. ఏమి చాలా మంది మీలో కూడా అదే అనుకుంటుండొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేనేమి జడ్జి గారిని నువ్వు అట్లా వాళ్ళకి ఎందుకు ఇష్టం అని అనట్లేదు, వాళ్ళకి అట్లా ఎందుకు ఇచ్చారని మనం అనట్లేదు. కానీ మనకు నేను విశ్లేషిస్తున్న దాంతో అనిపించింది, మొదటిసారి చేస్తే మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇవ్వచ్చండి. కానీ ప్రతి ఎగ్జామ్లో ఎన్ని మిస్టేక్స్ అవుతుంటే కూడా తప్పు చేయడం మానవ సహజం అనేది కొట్టేయడం అనేది చాలా చాలా డిసప్పాయింటింగ్ ఉంది. అవునా కదా? అయితే మళ్ళీ దీన్ని ఇంకా ఫర్దర్ విశ్లేషిస్తే ఈ తప్పు చేయడం అనేది మానవ సహజం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ కంటెక్స్చువల్ అన్నమాట ఇది. ఇప్పుడు ఒక సర్జన్, ఒక డాక్టరు ఆపరేషన్ చేస్తూ చిన్న మిస్టేక్ చేసి తప్పు చేశాను అంటే దాని ఖరీదు ఒక ప్రాణం. ఒక సివిల్ ఏవియేషన్, ఒక పైలట్ చిన్న మిస్టేక్ చేశాను అంటే దాని ఖరీదు ఒక ఏరోప్లేన్ ప్లస్ ఏరోప్లేన్లో ఉన్న జనాలు. అవునా? ఒక పొలిటీషియన్ చిన్న మిస్టేక్, ఇఫ్ హీ మేక్స్ ఎ వెరీ స్మాల్ స్టేట్మెంట్, తప్పు స్టేట్మెంట్ చేసిన అనుకున్నాం, దాని ఖరీదు మొత్తం సొసైటీ మీద పడుతుంది, ఒక స్టాక్ ఎక్స్చేంజే కూలిపోతుంది. ఒక మిలిటరీ ఆఫీసరు చిన్న కమాండ్ తప్పించి నేను మిస్టేక్ చేశాను అని అంటే దాని ఖరీదు ఆ మిలిటరీలో ఉన్న బెటాలియన్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవచ్చు. అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎట్ వాట్ లెవెల్ అంటే కింద లెవెల్ జరుగుతుందా, పై లెవెల్ జరుగుతుందా?
ఒక ఒక చెప్రాసి ఒక ప్యూన్ లెవెల్లో చిన్న తప్పు జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏం పర్వాలేదు, ఏదో కొంపలే మునిపో. కానీ ఆ ఒక ఆర్గనైజేషన్లో ఒక లోయర్ లెవెల్, ఒక ప్యూన్ లెవెల్ నుంచి పైకి వెళ్తున్నా కొద్దీ, రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ ఆ తప్పు, అదే తప్పు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మారుతుంది. అవునా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక స్టేట్మెంట్ చేసిన దానికి, అదే ఆఫీస్లో తన కింద ఒక ప్యూన్ పనిచేసిన దానికి అదే స్టేట్మెంట్ ఇద్దరిలో కింద వాడు చెప్తేనేమో ఒక రకమైన మీనింగ్ ఉంటుంది, అదే స్టేట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే ఇంకొక రకమైన స్టేట్మెంట్ ఉంటుంది. సేమ్ మిస్టేకే, కానీ దాని యొక్క రిజల్ట్ చూడండి, రిజల్ట్ సైజ్ చూడండి. అవునా కాదా? మనము డే టు డే లైఫ్లో కూడా చూస్తామండి. ఎవరైనా మనము ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినప్పుడు చిన్నపిల్లలు ఏదైనా నోరు జారి మాట్లాడితే, పోనీ లేరా చిన్నపిల్లగాడు తప్పు పట్టుకోకు అంటాం. కానీ అదే స్టేట్మెంట్ ఒక 60 ఏళ్ళ ముసలాడో లేకపోతే 70 ఏళ్ళ ముసలాడో మాట్లాడింది అనుకో, దాని విలువ అంటే దాన్ని అట్లా చూడం దాన్ని మనం. అదేందండి అంత ఏజ్ వచ్చింది అట్లా మాట్లాడతాడు అని. మరి అదే స్టేట్మెంట్ కదా, చిన్నపిల్లవాడు మాట్లాడితేనేమో ఒక రకంగా చూసాము, అదే స్టేట్మెంట్ ఒక 60-70 ఏళ్ళ పెద్ద మనిషి మాట్లాడితే ఇంకో రకంగా చూసాం. సేమ్ స్టేట్మెంట్. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, కాంటెక్స్ట్ టు కాంటెక్స్ట్ అని చెప్పదలుచుకున్నా. ఇప్పుడు టీజీపీఎస్సీ లాంటి ఆర్గనైజేషన్ మీద ఒక 4-5 లక్షల మంది బేస్ అయినాము, 3-4 సంవత్సరాల నుంచి కూర్చున్నాము. వాళ్ళు చిన్న మిస్టేక్ చేశారని కోర్టు వాళ్ళని కొట్టేస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఎంతమంది మీద పడింది? నాలాంటి వాడు 3 సంవత్సరాల నుంచి జాబ్ వదిలేసి నేను దీని మీదనే కూర్చున్నా, అన్ని వదిలేసి. ఇంకొకరు ఎన్నోసార్లు చెప్పా, ఇంకొకరు ఒక హౌస్ వైఫ్ పిల్లల్ని వదిలేసి చూసుకుంటుంది, ఇంకెవరు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు జాబ్లో వదిలేసి కూర్చుంటుంది. ఇట్లా మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయండి, మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి. మరి వీళ్ళందరూ ఎఫెక్ట్ అయినట్టే కదా. వీళ్ళు సింపుల్గా ఒక పేపర్ తప్పించి 4-5 క్వశ్చన్లు తప్పించినామని వీళ్ళు అంటున్నారు, కానీ దాని ఎఫెక్ట్ ఎంత ఉందండి? ఎవరి మీద ఉంది? అందరి మీద ఉంది. నాట్ ఓన్లీ ఆస్పిరెంట్స్ కదా, ఆస్పిరెంట్స్ యొక్క ఫ్యామిలీస్, ఆస్పిరెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ పర్సనల్ అంబిషన్స్ ఉంటాయి. ఇవన్నిటిని పనంగా పెట్టి వచ్చి ఆస్పిరెంట్స్ అంత సింపుల్గా మేము తప్పు చేసాము, మేము క్వశ్చన్ తప్పు చేసినాము అనేసి దులిపేసుకుంటే, అంటే ఇప్పుడు ఏమనాలండి? ఆస్పిరెంట్స్కి ఏం ఫీల్ అవ్వాలి? ఆస్పిరెంట్స్కి ఏ రకమైన మైండ్ సెట్ ఫామ్ అవుతుంది చెప్పండి? అంటే ఇప్పుడు ఆస్పిరెంట్స్ తెలియకుండానే ఓకే, సొసైటీ మనము రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవా అంటే మనం ఏం చేయలేం. టీజీపీఎస్సీ లాంటి పెద్ద ఆర్గనైజేషన్ బాడీతో మనం గొడవ పెట్టుకోలేము. దే హ్యావ్ మోర్ దిస్ థింగ్, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, సిస్టంలో మనం ఏం చేయలేము అన్న ఒక కైండ్ ఆఫ్ మొరాల్ పడిపోతుందా లేదా? మొరాల్ పడిపోతుంది. ఇప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు ఏమవుతుందంటే, ఎంతో కొంత మనము జ్యుడిషియరీ మీదనో లేకపోతే మన సిస్టమ్ మీదనో ఒక కైండ్ ఆఫ్ నమ్మకం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకు అన్యాయం జరిగిందని తెలిసి కూడా నువ్వు భరించు, నువ్వు ఒక విక్టిమే, సిచ్యువేషన్ నీ చేతిలో లేదు, నువ్వు ఒక విక్టిమే, భరించు అని అన్నప్పుడు అది ఎక్కువ బాధ కలిగిస్తుందండి. అంటే నువ్వు మాలో తప్పులు ఎంచిన బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదవలేదు లేకపోతే ఇంకేదో అవ్వలేదు అని మాలో చూపిస్తే బాగానే ఉంటుంది. కానీ నువ్వు ఇంకొక విధంగా నువ్వు విక్టిమ్ అవ్వు, నాకేం సంబంధం లేదు అని అనడమే కదా ఎక్కువ బాధ కలిగిస్తున్న విషయం. కోర్టే చెప్తుంది తప్పు జరిగిందని, కానీ తప్పు జరిగింది, మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ అవ్వండి అని అంటే, మరి మాకు దీనికి ఎవరు ఆన్సర్ చెప్పాలండి? ఈ తప్పు జరిగింది మీరే అంటున్నారు, కానీ దీనికి కంపెన్సేషన్ ఏది? ఒక టీజీపీఎస్సీ ఆస్పిరెంట్కి తప్పు జరిగిందని మీరు అంటున్నారు కదా, దీనికి కంపెన్సేషన్ ఏది అంటున్నా? టీజీపీఎస్సీ ఇస్తుందా, కోర్టు ఇస్తుందా, గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే మా కర్మకు వదిలేస్తున్నారా? అంటే మీ కర్మ బాగాలేక మీరు టీజీపీఎస్సీ ఎగ్జామ్ రాశారు కాబట్టి మీ కర్మ మీరు రావండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారా అండి మీరు? అది ఎక్కువ బాధ కలిగిస్తుంది అంటున్నా. అంటే వీఆర్ విక్టిమైజ్ అయినామన్న బాధ ఎక్కువ ఉంది, నమ్మక ద్రోహం కలిగింది. మనము ఒక దాని మీద నమ్ముకున్నాము,
అది నమ్మక ద్రోహం చేసింది అని, అంటే ఆ సిస్టమ్ టీజీపీఎస్సీని నమ్ముకున్నాం. టీజీపీఎస్సీని మనం ఏం నమ్ముకున్నాము, నీళ్లు నిధులు నియామకాలు సక్రమంగా జరుగుతాయని నమ్ముకున్నాం. నమ్ముకోనే కదా అందరు వచ్చి చదువుతున్నది. మరి ఇంత నమ్ముకొని మనం ఇప్పుడు అది దేనైతే నమ్ముకున్నామో అదే మనల్ని మోసం చేసి మనని ముంచేసినట్లేదా అండి? ఎంత మొత్తుకున్నామండి. ఒక్కసారన్నా ఎవరన్నా వచ్చి పెద్దోళ్ళు మాట్లాడిర్రా? మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు, నికోలాస్ గారు మాట్లాడలేదు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. అది ఎంత ఎంత బాధ కలిగిస్తున్న విషయం అండి. నాకైతే చాలా బాధ కలిగించింది. ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ దట్. నేను ఎప్పుడు నాకు ఇట్లాంటి బ్యూరోక్రాట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ముందు తెలియదు. కానీ నేను ఇక్కడికి వచ్చినాక నేను అనుకున్నా మన ఆఫీసర్స్ మనతో మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, ఎల్లుండి ఎగ్జామ్, మండే ఎగ్జామ్ అంటే సాటర్డే కూడా మనం గొడవ చేసినాం అశోక్ నగర్లో. ఒక్కరు రాలేదండి, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతసేపు మీరు కోర్టుకు వెళ్ళండి అన్నారు. అరే అన్నిటికీ కోర్టుకి ఏందండి నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కటి కోర్టుకు పోయి చెప్పుకోవడం ఏందండి నాకు అర్థం కాదు. నాంపల్లి నుంచి అశోక్ నగర్ ఎంత దూరం ఉంది? పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాం నాంపల్లికి. పిలిచి మహేందర్ రెడ్డి సారో లేకపోతే నికోలాస్ సారో లేకపోతే రేవంత్ రెడ్డి గారో అరే కూర్చోబెట్టి అరే మీ బాధ ఏంది అని ఒక్క మాట అడుగుంటే ఎంత బాగుండేది సార్. ఇప్పుడు ఇన్ని పిటిషన్లు అయినాయి, సుప్రీంకోర్టుకి పోయి లక్షలు అంటే మామూలు విషయం కాదు కోర్టు కేసులు. మీరు ఇన్వాల్వ్ కావాలి చాలా మంది, కానీ మీకు తెలియదు. కానీ లాయర్లు మస్తు, మీరు ఒక్కొక్క జిరాక్స్ కాపీ కూడా మనతోనే తీపిస్తారు. మస్తు పని ఉంటుందండి ఈ వెనక పిటిషనర్లకి. ఇటు డబ్బులు పోతాయి, టైము పోతుంది, ఎఫర్ట్ పోతుంది, ఎవ్రీడే టెన్షన్, మానసిక శోభ. ఇన్ని అయినా కూడా ఎందుకు భరించినామంటే సరేలే మనకి ఒక జస్టిస్ వస్తుంది అన్న ఒక బాధ అంతా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనకి ఇట్లాంటివి వచ్చినప్పుడు జడ్జి గారు ఎందుకు ఇచ్చినా మనకు తెలియదు. కానీ ఇట్లాంటివి వచ్చినా మనకు ఫేవరబుల్గా రాలేదు కాబట్టి మనం డిసప్పాయింట్ అయినాం. కానీ అఫ్కోర్స్ ఆయన ఉద్దేశంలో ఏముందో మనకు తెలియదు. బట్ అల్టిమేట్లీ నాకు తెలిసి మేబీ మీరు కూడా చాలా మంది నన్ను ఏకీభవిస్తారేమో. ఐ డౌట్. నాకంటే ఛానల్ ఉంది కాబట్టి నేను చేసి చెప్తున్నా. నేనేం తప్పుగా మాట్లాడలేదు, ఎవరిని విమర్శించట్లేదు. కానీ నా బాధ నేను చెప్పుకుంటున్నాను. ఎందుకు? సింపుల్. నేను 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన. ఐఎమ్ స్టేక్ హోల్డర్ హియర్. నేను స్టేక్ హోల్డర్ అండి. నేను అన్ని ఎఫర్ట్ పెట్టిన. రేపు నేను నా జడ్జి గారు అడిగితే కూడా చెప్తా, అవును సార్ నేను స్టేక్ హోల్డర్ సార్, దీంట్లో 3 సంవత్సరాలు నా పిల్లల్ని వదిలేసి నేను అన్ని విధాలుగా డబ్బులు ఉద్యోగం అన్ని వదిలేసి చేసిన కాబట్టి నా బాధ నేను చెప్తున్నా. అట్లనే చాలా మంది చెప్తారు సార్ అని నేను చెప్పొచ్చు. అందుకోసం నేను చెప్తున్నా అండి. మేబీ మీలో కూడా నన్ను ఏకీభవించే పీపుల్ ఉంటారు. బట్ అఫ్కోర్స్ మనం చేసేది ఏం లేదు. నేను ఇంతసేపు ఎందుకు విశ్లేషించినామంటే, తప్పులు మానవ సహజం అని అంత సింపుల్గా అనేసిరు జడ్జి గారు. కానీ దాని యొక్క పరిణామము, దాని యొక్క తీవ్రత, దాని యొక్క సందర్భము, కాంటెక్స్ట్, అది ఎక్కడ వాడాలా అనేది కూడా మనము దాన్ని గ్రహించాలి అనేది నా ఉద్దేశం. అట్లా ఊరికేనే అనేస్తే దానికి సరి అయిన నిర్వచనము అన్ని వేళలా అది కరెక్ట్ కాదు అనేది నా బాధ. అవునా? అదే అండి. సరే చూద్దాం. ఇంకా ఒక బాల్ మిగిలింది ఓవర్లా హైకోర్టులో. అది నెక్స్ట్ వీక్ ఉంది అనగానే మీరు అనుకుంటారేమో, అన్న నువ్వు నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా అన్న, ఇంకా నమ్ముతున్నావా అంటే, నమ్ముతున్నా భయ్, ఏం చేస్తాం. ఇంకా నమ్ముతున్నా. ఇంకా హైకోర్టులో ఇంకో ఛాన్స్ ఉంది. చూద్దాం, లాస్ట్ మినిట్ వరకు చూద్దాం. అంజీ సినిమాలో చిరంజీవికి అది దొరుకుతుందండి, అదేదో చిన్న చుక్క. ఆ లాస్ట్ క్లైమాక్స్ అంజీ సీన్ లో చిరంజీవి వాళ్ళ పాప చనిపోతుంది, అది అమృతం దొరుకుతుంది, ఒకటే చుక్క. ఆ చుక్కతో అమ్మాయిని కాపాడుతాడు, మొత్తం పోతుంది. ఇప్పుడు ఆ ఒక్క చుక్క మిగిలింది, చూద్దాం. ఆ ఒక్క చుక్క మిగిలిందండి, కొనా ప్రాణం ఉంది. ఆ ఒక్క చుక్క ఇంకేమైనా చేస్తుందో హైకోర్టులో, లెట్ అస్ సీ. హైకోర్టులో ఏమైనా జరుగుతుందేమో అని ఇంకా హోప్తో ఉన్నా. నేనైతే ఉన్నా అండి. మిమ్మల్ని కూడా హోప్తో ఉండమని చెప్తున్నా. చెప్పగానే మీరు తిడతారు నాకు తెలుసు. ఊకో అన్న నువ్వు సపోర్ట్ టీవీ బంద్ చేయంటారు, మీరు వీడియో బంద్ చేయంటారు. మీ ఇష్టంలే, కానీ ఇంకా కొంచెం హోప్ ఉంది, చూద్దాము. స్టిల్ దేర్ ఈజ్ హోప్. మనకు సుజయ్ పాల్ గారు ఉన్నారు మనకి నెక్స్ట్ హైకోర్టు. ఆయన GO-29 కొట్టేసిన వ్యక్తి మధ్యప్రదేశ్లో, మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్తుంది. లెట్స్ హోప్ ద బెస్ట్. ఇంకా మనం ఏం చేయలేం కదా ప్రస్తుతానికి అయితే. లెట్స్ హోప్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే 20 నిమిషాలు అవుతుంది.
ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. నేను ఏమైనా తప్పు చెప్తే కింద మెన్షన్ చేయండి. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఇన్ కేస్ ఎక్కడైనా ఎవరి గురించి తప్పు మాట్లాడితే ఐ విల్ అపోలజైజ్. నాకేమీ ఇదేం లేదు. ఎక్కడైనా అన్న ఇక్కడ తప్పు చెప్పినామంటే ఐ విల్ డెఫినెట్లీ అపోలజైజ్. లేదన్నా ఇది కరెక్ట్ ఉందంటే అదేనా, దట్ ఈస్ ఆల్సో ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. వన్స్ అగైన్ దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.